వరంగల్ జిల్లా నరసంపేట విద్యార్థుల ప్రగతే ప్రభుత్వ లక్ష్యం. డిఐఈఓ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల అధ్యాపకుల సమావేశం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ప్రగతే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్ ఆదేశానుసారం బుధవారం నాడు నరసంపేట నెక్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించబడిన తల్లిదండ్రులు అధ్యాపకుల పీటీఎం సమావేశాల్లో పాల్గొని పలు అంశాలను తెలియజేశారు. విద్యార్థుల అధ్యాపకుల హాజరు, మెరుగుదల కోసం ముఖ గుర్తింపు హాజరు, ఎఫ్ఆర్ఎస్ పద్ధతిని, పోటీ పరీక్షలను ఎదుర్కోవడానికి ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ సంస్థలతో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కళాశాలలో వసతుల మెరుగుదలకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసుకుని మైనర్ రిపేర్లు, ఆట సామాగ్రి తదితర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. కళాశాలలో నిర్వహించే అంతర్గత పరీక్షలు, పలు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని అన్నారు. విద్యార్థుల సర్వాంగీణ వికాసం కోసం ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యల్లో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపల్ సంపత్ కుమార్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. కళాశాల ఇది కాబట్టి కళాశాలలో మీ యొక్క పిల్లలు చేర్చినందుకు మాకు మీ యొక్క ఏదైతే అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంది పేరెంట్స్ వాతావరణ మార్పులు ఉన్నారు. సార్ ఇక్కడ చూడండి సార్. రండి రండి అందరూ బాగా I am studying intermediate first year in Government Junior College. My teachers and my dear friends, first of all, thank you for giving me this wonderful opportunity to introduce myself. Myself, Sirosha. I am studying intermediate first year MPC. I am from Gopalapuram Mandal, Durgondi district, Warangal. My previous school is JPS Mallampalli. I scored 521 marks in my SSC board examinations. My father name is Raju. My mother name is Manjula. She was and got employed. My inspiration is APJ Abdul Kalam. My hobbies are listening songs and reading books. The best quotation I found: honesty is the best policy. Thank you for giving me this wonderful opportunity. గౌరవ కమిషనర్ గారు కృష్ణ ఆదిత్య, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డైరెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల కోఎడ్యుకేషన్ నర్సంపేట 39003 కాలేజ్ కోడ్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ డిఐఓ గారు శ్రీధర్ సుమన్ గారు కూడా ఇచ్చేశారు. అలానే విద్యార్థుల యొక్క పేరెంట్స్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పేరెంట్స్ కి, టీచర్స్ కి మధ్య కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేసుకోవడం, అదేవిధంగా కళాశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్ని పేరెంట్స్ కి తెలియచేయడం, అలానే విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని పెంచడం, వారి అభ్యున్నతికి కృషి చేయడం, విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడానికి వారి సహకారం కోసం పేరెంట్ టీచర్స్ మీటింగ్ ని నిర్వహించడం జరిగింది. మా కళాశాలలో 430 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. వారికి ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము. వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడానికి పేరెంట్స్ ని తెలియచేయడానికి మీటింగ్ కి రమ్మన్నాము. దీంట్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్య పుస్తకాలను మేము పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా ఉచితంగా స్టడీ మెటీరియల్ ని ఇస్తున్నాం. విద్యార్థులకు కావలసిన గ్రంథాలయాన్ని, అలానే కంప్యూటర్స్ ల్యాబ్ ని, మరియు విద్యార్థులకు వాళ్ళ యొక్క శారీరక దారిద్ర్యాన్ని పెంచడానికి, మానసికంగా ఉల్లాసంగా ఉంచడానికి ఒక ఫిజికల్ డైరెక్టర్ని ఏర్పాటు చేసుకున్నాము. విద్యార్థులకు క్రమంగా వారికి కావలసిన ఎక్సర్సైజ్ ని నేర్పించడానికి, అలానే
ఆటపాటల్లో వాళ్ళు కూడా ముందంజలో ఉండడానికి మేము అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అలానే గౌరవ కమిషనర్ గారి ఆదేశానుసారము 4 ఈవెంట్లను ప్రముఖంగా మేము ఇక్కడ తెలియజేస్తున్నాము. ఒకటి, విద్యార్థుల యొక్క యాంటీ డ్రగ్ కమిటీ, విద్యార్థులకు చైతన్యపరచడానికి యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశాము. అలానే ఫైర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయనే ఉద్దేశంతో అగ్నిమాపక సిబ్బందితో మాక్ డ్రిల్ ని కండక్ట్ చేశాం మేము. అదేవిధంగా టెలిమానస్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.